నవ్వు 40 విధాలా గ్రేట్ అంటారు కదా పెద్దలు. కానీ అదే నవ్వు నలుగురు ముందట నట్టనడి సముద్రం లాంటి దుఃఖంలో నవ్వితే అది 40 విధాల షేటు కాదు, అంతకన్నా ఘోరం. సోషల్ మీడియాలో ఈ పోలీస్ ఆఫీసర్ల నవ్వు చూసి జనం రక్తం మరుగుపోతుంది. కోయంబత్తూరులో 10 ఏళ్ల పసిపిల్లను ఒక కామాంధుడు ఎత్తుకోపోయి అఘాయిత్యం చేసి నిలువున పానం తీస్తే ఆ ఇల్లు కన్నీళ్ళలో మునిగిపోయింది. ఆ పసిబాబును కడసారి చూడలేదని ఆ తల్లి గుండెలు వగలా ఏడుస్తుంటే ఈ ఈవెంట్ కేసు ముచ్చట చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన చదువుకున్న పెద్ద పోలీస్ ఆఫీసర్లు నవ్వుకుంటా గోళ్ళు గిల్లుకుంటా ముచ్చట్లు పెట్టిర్రు. పబ్లిక్ అంతా అడుగుతుర్రు, ఒక ఆడబిడ్డ పానం పోతే ఆ బాధిత కుటుంబం కన్నీట్లా మునిగిపోతే బాధ్యత గల కుర్చీలో కూర్చున్న మీకు నవ్వులెట్లా వస్తున్నాయని. వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి, డిఐజీ, ఎస్పీ అంతా కలిసి కెమెరాల ముంగట నవ్వుకుంటూ కనిపిస్తుంటే జనం గుస్సైతారు. ఇంకో పక్క రాష్ట్ర మంత్రులు కూడా నవ్వుకుంటూ మాట్లాడిరంట. ఆడవాళ్ళ విండి ఒక తల్లి కడుపుకోతని అర్థం చేసుకోరా అని నిలదీస్తున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. బాధ్యత గల పోలీస్ డ్యూటీలో ఉండి ఒక పసిపాప పానం పోయిన సంగతి పక్కన పెట్టి ప్రెస్ మీట్లో ఆ ఏకైకలు పక్కపక్కలేంది జరన్నా సోవిలోకుండా పోయింది మేడం మీకు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఈ ప్రెస్ మీట్లో నవ్విన ఆ 3 పోలీస్ ఆఫీసర్ల మీద సర్కారు గట్టి చర్యలు తీసుకోవాలి, లేకపోతే జనాలే బుద్ధి చెప్తారు. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో బాధితుల పట్ల మానవత్వంతో నడుచుకోవడం కూడా అంత ముఖ్యం. ఇకనైనా జర కామన్ సెన్స్ వాడురి సారు, లేదంటే కాలం మీ నవ్వులను శాశ్వతంగా తుడిచేస్తుంది. పైలం మేడం, ఈ తమిళనాడు పోలీసుల ఏకైక పక్కపక్కలపై మీరేమంటారు పబ్లిక్? కామెంట్లో పెట్టుర్రి.